ఫ్రెండ్స్, ఈరోజు ఏమైందో తెలియదు. మార్కెట్ మాత్రం ఈరోజు మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. టోటల్గా నిఫ్టీ చూసినట్టయితే ఈరోజు కేవలం 1.1% మాత్రం పెరిగింది. బట్ నా పోర్ట్ఫోలియోలో అయితే అరౌండ్ 3% దాకా ప్రాఫిట్ వచ్చింది. మెయిన్గా కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఎందుకో ఈరోజు 14% పెరిగింది. 14% పెరగడంతో నా టుడే గెయిన్ వచ్చేసి 249 రూపీస్గా సెట్ అయిందనమాట. ఓవరాల్గా నా ఇన్వెస్ట్మెంట్ చూడండి ఒకసారి ఎంత ఉందో, 320 రూపీస్ ఉంది. బట్ ఈరోజు ఒక్కరోజే నా ప్రాఫిట్ 249 రూపీస్. సో అదనమాట, స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ వస్తే అలా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ బెల్ కూడా అంతే 5% పెరిగింది. సో నా ఇన్వెస్ట్మెంట్ 55, నా ఈరోజు ఒకరోజు ప్రాఫిట్ 23 రూపీస్, అంటే అరౌండ్ 50% ఒక రోజులో ప్రాఫిట్ వచ్చింది చూడండి బెల్లులో. సో ఐడిఎఫ్సి కూడా అంతే, నా ఇన్వెస్ట్మెంట్ 1156, ప్రాఫిట్ వచ్చేసి 45 రూపీస్. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే కోల్ ఇండియా కూడా అంతే. నేను కొన్నది అప్పుడెప్పుడో కొన్నాను, 122 రూపీస్కి కొన్నా. ఇప్పుడు 11 రూపీస్ 45 పైస్ ప్రాఫిట్ వచ్చింది, అంటే 2.97%. బట్ ఓవరాల్గా నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో చూసినట్టయితే 12 రూపీస్ అంటే 10% అక్కడ అరౌండ్ 10% ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా ఈరోజు అన్ని స్టాక్స్ పెరగడం వల్ల బాగా ఓవరాల్ నా పోర్ట్ఫోలియోలో ఈరోజు అరౌండ్ 700 రూపీస్ దాకా ప్రాఫిట్ చూపిస్తుంది. సో అదనమాట విషయం. సో ఇక్కడ చూసినట్టయితే, మీరు ఓవర్వ్యూలో చూసినట్టయితే ఇక్కడ నిఫ్టీ వచ్చి 1.1% పెరిగింది. కాకపోతే ఇక్కడ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో స్మాల్ క్యాప్ చూసినట్టయితే ఓవరాల్గా 1.9% పెరిగింది. సో ఇది హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250. ఇంకోటి మిడ్ క్యాప్ కూడా ఉంది, ఇది వచ్చేసి 1.63% పెరిగింది. సో ఓవరాల్గా ఇది చూసినట్టయితే 17 రూపీస్ ప్రాఫిట్ ఉంది. రీసెంట్గా కొన్నా ఇది, అందుకని పెద్దగా ప్రాఫిట్స్ ఏం చూపించట్లేదు. ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ మంచిగా ఉంటాయి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక 10-20 ఇయర్స్ 30 ఇయర్స్ ఇనిషియల్గా ఒక కిడ్ ఎవరైనా ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళ పేరు మీద తీసుకుంటే స్టాక్స్ తక్కువగా 5,000 నుంచి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేసిన వాళ్ళు పెద్దగా అయ్యే వరకు అది దానిపైన చేస్తూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.